హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు కొన్ని వస్తువులు చూపిస్తా. అంటే వాటిల్లో డిఫరెంట్, వాటి క్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేపులు, సూదులు, మిషన్ సూదులు, చేతి పని సూదులు, వాటి గురించి రెండు చూపిస్తాను. ఇవి టేపులు వచ్చేసరికి ఒరిజినల్ డైమండ్ అండి. వీటిల్లో 2 క్వాలిటీస్ ఉంటాయి. మనం ఒక క్వాలిటీ అమ్ముతాము. ఇది క్లాత్ టేపులు అండి. 10 వస్తాయి. ఒరిజినల్ డైమండ్. దీని మీద డైమండ్ అని మార్కు కూడా ఉంటుందండి. కరెక్ట్ గా 10 వస్తాయి. ఇదిగోండి, డైమండ్ అని ఇలా మార్క్ వస్తుంది. 10 వస్తాయి. 5 కలర్స్ వస్తాయి. జ్యోతి అండి, జ్యోతి టేపులు. ఇవి కూడా క్లాత్ లాగే ఉంటాయి, కాకపోతే సన్నగా వస్తాయండి. కానీ ఎంత స్మూత్ గా కానీ క్వాలిటీ కానీ సూపర్ గా ఉంటదండి. సాగటాలు కూడా ఏముండవు. చూడండి, అలా సాగటాలు ఏముండవు. వీటిల్లో కలర్స్ 5 కలర్స్ వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రెస్సింగ్ బటన్స్ అండి. బ్లౌజులకి, డ్రెస్సులకి ప్రెస్సింగ్ బటన్స్ వాడతారు కదండి. అది ఇప్పుడు ప్రెస్సింగ్ బటన్స్ అయిపోయినాయి కదండి. నెక్స్ట్ చేతి పని సూదులు. చేతి పని సూదులు వచ్చేసరికి 5, 6, 7, 8 నెంబర్ ఉంటాయి. అంటే 5 వచ్చేసరికి కొంచెం లావు వస్తాయండి సూదులు. ఎక్కువగా 6, 7 వాడతారండి. ఈ 5 కాబట్టి కొంచెం లావుగా, సూది కూడా మందంగా పొడుగ్గా వస్తుంది. హోల్ వచ్చేసరికి పెద్దగా వస్తుందండి సూది హోల్. 6 నెంబర్కి కొంచెం మీడియంగా వస్తుంది. ఎక్కువ 6, 7 వాడతారు. 8, 9 తక్కువ అండి వాడటం. అంటే ఎవరు అలవాటుని బట్టి వాళ్ళు అలా వాడతారండి. ఇదిగోండి, ఇవి 5 నెంబర్కి కొంచెం 5 నెంబర్ ఏమో లావుగా వస్తుంది. 6 నెంబర్ వచ్చేసి మీడియంగా వచ్చేసి హోల్ అలా వస్తుంది. 7 నెంబర్ వచ్చేసరికి దీని మీద సన్నగా వస్తుందండి. ఈ సూది మీద సన్నగా వస్తుంది. వచ్చేసరికి ఇంకా చిన్న సైజ్ వస్తాయండి. ఇప్పుడు 7 అండి చూపించేది. ఇప్పుడు 7 వచ్చేసరికి 6 మీద కొంచెం చిన్నవి వస్తాయి. 8, 9, 10, 11, 12 దాకా ఉంటాయండి. అవి వచ్చేసరికి బాగా సన్నగా చిన్నగా వస్తాయి. ఇవి 7 వచ్చేసరికి 6 కన్నా స్మాల్ సైజెస్ వస్తాయి. నెంబర్స్ పెరుగుతూ ఉంటాయి, సైజెస్ తగ్గుతూ ఉంటాయండి సూదుల్లో. 8, 9 కూడా సేమ్ అలానే ఉంటాయండి. ఇది వచ్చేసరికి 8, 9, 10, 11 సేమ్ సైజెస్ తగ్గుతూ సన్నగా వస్తాయండి. ఇప్పుడు వచ్చేసరికి మిషన్ సూదులండి. చిన్న మిషన్, పెద్ద మిషన్, జాక్ మిషన్లకి వాడుకోవడానికి, అంటే జిగ్జాగులకు కూడా వాడుకోవచ్చండి. అయితే ఇది HA 18, 16 వీటిల్లో 2 ఉంటాయండి. ఇవి వచ్చేసరికి చిన్న మిషన్లకి వాడతారు. చిన్న మిషన్లకు వాడే సూదులకేమో పలగ్గా వస్తుందండి సూది. ఇక్కడ పైన పలగ్గా వచ్చిద్దండి. మనం మిషన్కి సూది బిగించే దగ్గర ఇక్కడ పలగ్గా వస్తుంది చిన్న మిషన్ సూదులు అయితే. బాక్స్కి వచ్చేసరికి 10 వస్తాయండి. సేమ్ 16, 18. ఒక్కొక్కరు 16 వాడతారు, ఒక్కొక్కరు 18 వాడతారండి చిన్న మిషన్కి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి డబల్ సింగర్ మిషన్లు. అంటే జాక్ మిషన్లు కానీ, డబల్ సింగర్ మిషన్లు కానీ, జిగ్జాగ్ మిషన్లకు కానీ వీటన్నిటికీ డబల్ సింగర్ సూదులే వాడతారు. అంటే DB 16, 18. 16, 18కి సూది ఏమి తేడా రాదండి. లావు సన్నమే తేడా వచ్చేది. ఇది వచ్చేసి డబల్ సింగర్ సూది కాబట్టి ఇందాక పైన పలగ్గా వస్తుంది కదండి, ఇప్పుడు రౌండ్ గా వస్తుంది సూది వచ్చేసరికి.
ఇవి కూడా వచ్చేసరికి 10 వస్తాయండి. DC అంటే ఇవి కాజాలకి ఓవర్లాక్ మిషన్లకి వాడతారండి. ఓవర్లాక్ మిషన్లకి. ఇవి DP అంటేనేమో గుండీల మిషన్లకి వాడతారు. ఇవి కాజాలకు వాడతారండి సూదులు. DC DP అంటే ఇవి సేమ్ సూదులు అలానే వస్తాయి, కొంచెం లావుగా వస్తాయండి. ఇవి వచ్చేసరికి గోల్డ్ సూదులు అండి. ఫ్లయింగ్ టైగర్ అని వీటిల్లోనే గోల్డ్ సూదులు సేమ్ వాటిలాగే ఉంటాయి, కాకపోతే కలర్ వచ్చేసరికి గోల్డ్ ఉంటాయి. క్వాలిటీ వాటి మీద కూడా చాలా బాగుంటాయండి. ఇదిగోండి గోల్డ్ సూదులు. ఇవి డబల్ ఫింగర్ 16వ నెంబర్. క్వాలిటీ వాటికంటే కూడా చాలా బాగుంటాయండి. వీటికంటే ఇంకా బాగుండే సూదులు ఇవి ఆర్గాన్ కంపెనీ. ఇవి ఆర్గాన్ వచ్చేసరికి డబల్ ఫింగర్ జాక్ మిషన్లకి, జిగ్జాగ్ మిషన్లకి, మామూలుగా డబల్ ఫింగర్లకి వాడతారండి. 18, 16 డబల్ ఫింగర్కి వాడేవి. వాటి పేరే DB ఆర్గానిక్ సూదులు అంటారు, ఫ్లయింగ్ టైగర్ సూదులు అంటారండి. ఇవి వచ్చేసరికి 10 వస్తాయి. అవి 10 వచ్చేది. మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా వస్తాయండి. ఇవి గోల్డ్ రావండి, స్టీల్లో ఒరిజినల్. ఓకేనండి, థ్యాంక్ యూ.